రకరకాలుగా డిసెంబర్ నెలంతా క్రిస్మస్లు చేస్తూ ఉంటారు. 31వ తారీఖు వచ్చింది అనుకోండి మళ్ళీ వాచ్ నైట్, జనవరి 1 వచ్చింది అనుకోండి కృతజ్ఞత కూడిక. అలాగా ఆల్మోస్ట్ డిసెంబర్ అయితే కంప్లీట్, జనవరి అయితే కొన్ని రోజులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చిన చిక్కాలు ఏంటంటే 10 మందిని పిలిచి వస్త్రదానం చేస్తారు, సంతోషం. 10 మందికి భోజనం పెడతారు, ఇది సంతోషమే. 10 మంది చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం గిఫ్ట్లు ఇస్తారు, ఇది సంతోషమే. ఒక సేవకుని పిలిచి ఆ రోజు అందరికీ సువార్త చెప్పిస్తారు, ఇది ఇంకా సంతోషమే. అన్నీ బాగుంటాయి. ఆ తర్వాత పార్టీ కూడా ఉంటుంది. ఈ పార్టీ బీర్ తాగే వాళ్ళకి బీర్ పార్టీ, మందు తాగే వాళ్ళకి మందు పార్టీ. ఇందులో ఆ సంఘం ఈ సంఘం అనే ఉండదు. మనం ఇదే ప్రస్తావిస్తే కొంతమందికి నొప్పి వచ్చింది, లేనిపోని అని చెప్తున్నాడు ఈయన. లేనిపోని కాదు, మీకు ఎవిడెన్స్లు కావాలితే చూపిస్తాను. మన సంఘస్తులు బోర్డమని చెప్పారు. నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఆ ప్రస్తావన తీసుకురాలి, ఎందుకంటే రుజువులు లేకుండా మాట్లాడకూడదు. నేను ఈ సంఘానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పారు, ప్రార్థన అయిపోయిన తర్వాత పార్టీ ఉంటుందండి అని. ఏంటంటే ప్రార్థన అయిపోయిన తర్వాత పార్టీ ఉండడం ఏంటి అనుకో. అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఎవరెవరు ప్రార్థనలు కూర్చుంటున్నారు, ఎవరెవరు ఏమేం పంపకాల్లో ఉన్నారు, ఎవరెవరు ఏం సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ పార్టీలు చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేశాను. ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. లేనిపోనివి నేను ఏది మాట్లాడను, రుజువులు లేకుండా అసలే మాట్లాడను. ఎందుకంటే ఎవరన్నా ఎవిడెన్స్ అడిగారు అనుకోండి, మీకు ఎలా తెలుసు, ఎందుకు తెలుసు, మీరు ఎందుకు ఇలా అన్నారు, సంఘం బరువు పోద్దా? అరే మన క్రైస్తవులు మనం చేస్తున్నది దైవ కార్యక్రమం. రోజు ఎలాగ తాగి తందనాలు ఆడతాం, కనీసం ఈ రోజు 10 మంది చుట్టుపక్కల నుండి వస్తారో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అది మానేసి నేను చాలా సాఫ్ట్గా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కొన్ని విషయాలు మాట్లాడా. మైక్ కూడా ఆఫ్ చేసేసి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, పేర్లు ప్రస్తావన లేకుండా, ఇదిగో మనలో కొన్ని లోపాలని వీటి సరి చేసుకుందాను. సిగరెట్లు కాల్చి వెళ్తే సిగరెట్లు కూడా తాగుతారు. ఇక రకరకాల యాసాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఆ యాసాలు వేసే వాళ్ళతో విశ్వాసులు, సంఘ కాపరి కూడా పాల్గొంటాడు. అది వాళ్ళకి చెల్లుతుంది, ఎందుకంటే వాళ్ళంతా నరకానికి పోయే బ్యాచ్ కాబట్టి. అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే క్రైస్తవులుగా మనం ఒక కార్యక్రమం చేసిన, చర్చికి వెళ్ళి వచ్చేసిన, ప్రార్థనకి వెళ్ళి వచ్చేసిన, చర్చిలో ఒక పాట పాడి సాధారణంగా ఉన్నా, ఒక వాక్యం చెప్పి సాధారణంగా ఉన్నా, నువ్వు ఒకవేళ క్రైస్తవుడికి నువ్వు చర్చికి వెళ్ళేవాడివి అని నిన్ను ఎవరైనా ఐడెంటిఫై చేశారు అంటే కనుక వాళ్ళు జీవితాంతం నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.